అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మెయిన్ పార్ట్ 93. ఇక యథావిధిగా కాలేజ్ స్టార్ట్ అయింది. వైషు, పూజ, దాత్రి ముగ్గురు కాలేజ్కి వెళ్తున్నారు. రోహిత్, రిషి, గగన్ ముగ్గురు న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా బిజీ అయిపోయారు. మీరు లేకపోతే కాలేజ్లో చాలా బోరింగ్గా ఉంది తెలుసా. ఎంబీఏకి 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. 3 ఇయర్స్ సరిపోతాయా? ఇంకో 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయమందామా అన్నాడు రిషి. నువ్వు వస్తానంటే ఎన్ని ఇయర్స్ అయినా నాకు ఓకే అనింది. ఈ ఇయర్ ఫినిష్ అయితే నాతోనే ఉంటావుగా. అదేంట రిషి, నువ్వు కాలేజ్లో కలిస్తే చాలా బాగుంటుంది అంటే ఇంట్లో చూస్తుంటే నచ్చట్లేదా? చచా, అలా అని కాదు. 1 ఇయర్లో జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. అయితే మళ్ళీ మొదటి నుండి చదవటం స్టార్ట్ చేద్దామా? నాకైతే ఓకే అనింది వైషు నవ్వుతూ. సరే, రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. వద్దులే, ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు? ఉన్నారుగా మీ మరుదులు, వాళ్ళు చూసుకుంటారు. సర్లే, నాకు కాలేజ్ టైం అవుతుంది, పద వెళ్దాం. ఇప్పుడు వెళ్తే ఈవినింగ్ వరకు కనిపించవు బేబీ. ఒక కిస్ కొట్టు వెళ్ళిపోదాం. రోజు రాత్రి ఇస్తున్నానుగా, ఇప్పుడు కూడానా? అంత కష్టంగా ఉందా? సర్లే వద్దులే అంటూ వెళ్తుంటే అతని చెయ్యి పట్టి లాగి రిషి పెదవులపై స్ట్రాంగ్ కిస్ ఇచ్చింది. ఇలా ఇస్తే సరిపోదు పాపా, డీప్ లిప్ లాక్ ఇవ్వు. ఈవినింగ్ వరకు ఎనర్జీ ఉంటుంది అంటూ నిలబడ్డాడు. ఎప్పుడు తనే ఇచ్చేది, ఇప్పుడు వైశ్యుని అడుగుతుంటే నవ్వొచ్చింది ఆమెకి. అయితే ఇప్పుడు నేను ముద్దిచ్చే వరకు ఆఫీస్కి వెళ్ళవా? ఆహా, వెళ్ళను అన్నాడు. బాబోయ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే నిన్నెవరూ ఏమనరు, నాకలా కాదు కదా అంటూ అతని ఫేస్ని హోల్డ్ చేసి పెదవులని అందుకుంది. ఇక ఇద్దరూ ముద్దులో మునిగి తేలి ఇంట్లో నుండి బయలుదేరారు. ఇక కాలేజ్ రావడంతో కార్ ఆపాడు. బాయ్ బేబీ అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రిషి. అప్పుడే రోహిత్ వాళ్ళ కార్ కూడా రావడంతో బాయ్ రోహిత్ అని చెబుతూ దాత్రి దిగుతుంటే తన చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని పెదవులని పచ్చడి చేసి బాయ్ బేబీ అన్నాడు. పెదవులు పచ్చడి కింద చేసి బేబీ అంటున్నావా అని రోహిత్ తలపై బ్యాగుతో టపటపా కొట్టి కిందకి దిగింది దాత్రి. రాక్షసి అని తిట్టుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు రోహిత్. ఇక ఎప్పటిలాగే దాత్రి, వైషు కలుసుకుంటే పూజ ఇంకా రాకపోవడంతో ఇదేంటి ఇంకా రాలేదు, పాపం హాస్టల్లో అదొక్కతే అయిపోయింది అని బాధపడుతూ పూజ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలాసేపటికి వస్తూ కనిపించింది పూజ. అదిగో వస్తుందే, దానికి ఏమైంది ఈరోజు ఇంత లేటుగా వస్తుంది అనుకుంటూ దగ్గరకు వచ్చిన పూజని ఏమైందే, ఈరోజేంటి ఇంత లేట్ అయింది? నాన్నగారు కాల్ చేశారు అనింది. అవును, రెగ్యులర్గా చేస్తారుగా, అందులో వింతేముంది అనింది వైషు. అది ఏంటంటే అని నసుగుతూ ఉంది. ఏంటో త్వరగా చెప్పి చావే, టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడకూడదు. మరి టెన్షన్ పడకూడదా? ఏమైందే అనింది భయంగా. అదిగో నువ్వు టెన్షన్ పడుతున్నావు, నేను చెప్పను అనింది పూజ. లాగిపెట్టి తంతే మూతిపళ్ళు రాలి బయటపడతాయి. మూసుకొని మొత్తం చెప్పు, ఏం జరిగిందో. ఏం జరిగిందంటే పెద్దనాన్నకి ఆరోగ్యం బాగుండట్లేదు. నిన్ను ఒకటే కలవరిస్తున్నారంట. నాన్నగారు కాల్ చేసి చెప్పారే, వీలైతే నిన్ను పంపించమని చెప్పారు. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునే, పెదనాన్న పరిస్థితి సీరియస్గా ఉందంట అనగానే ఆమెకు తెలియకుండానే కంట్లో నీళ్లు చేరి చెంపల మీదకి జారుతున్నాయి. నువ్వు చెప్పేది నిజమా? అవునే, నిజమే చెబుతున్నాను. ఈ విషయం రిషికి చెబితే పంపిస్తాడా? వాళ్ళ మాట ఎత్తితేనే ఆయనకు కోపం వస్తుంది. ఇప్పుడు వెళ్తానంటే అస్సలు పంపించడు. మరి ఎలాగే? అయితే నువ్వు ఒక పని చెయ్యు. ఇప్పుడు తనకి చెబితే ఎలాగూ పంపించడు. అక్కడ నాన్న పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నేను వచ్చిన తర్వాత రిషిని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను గాని నాన్నగారికి సీరియస్గా ఉందని, వెళ్ళిందని రిషికి చెప్పు. వచ్చాక ఏమంటాడో అవన్నీ నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఎందుకు పంపించారని మమ్మల్ని తిడితే అలా ఏమనడు. ఇప్పుడు నాన్న ప్రాణాలు ముఖ్యం, గొడవలు కాదు. మరి చెప్పి వెళ్ళొచ్చు కదే. చెబితే అస్సలు పంపించడు. చెప్పకుండా వెళ్తే వచ్చాక తిడతాడేమో కానీ నేను వెళ్ళడం ముఖ్యం. వెళ్ళు, కానీ జాగ్రత్త వైషు. నీ పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. మీరేం భయపడకండి
అంతా మంచి జరుగుతుంది. నేను వెళ్తున్నాను అంటూ అక్క నుండి బస్ స్టాప్కి వెళ్ళిపోయింది వైషు. వెళ్తున్న తనని బాధగా చూశారు పూజాదాత్రి. ఇప్పుడే చెబితే వెతికి మరీ పట్టుకుంటాడు అని ఈవినింగ్ కాలేజ్ అయ్యాక చెబుదాంలే అనుకున్నారు. పూజాదాత్రి అలా అనుకోవడం ఇంత పాపం అవుతుందని ఎవరికి తెలుసు? వైషు ఆటో ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళి వాళ్ళ ఊరు బస్సు ఒకటే ఉండడంతో చాలాసేపు వెయిట్ చేసి అగ్రహారం బస్ ఎక్కి వెళ్ళిపోయింది వైషు. అప్పుడు తెలీదు ఆమెకి రిషికి చెప్పకుండా వెళ్తే ఇంత ఘోరం జరుగుతుందని. బస్సులో కూర్చున్న ఆమెకి కాల్ చేసి చెబితే బావుండు అనిపిస్తుంది, కానీ ఇప్పటికిప్పుడే ఆమెను వెతికి మరీ లాక్కెళ్ళిపోతాడు. లేకపోతే వచ్చేయమని చెబుతాడు. ఆయన మాటని నేను కాదనలేను. నేను వెళ్ళకపోతే నాన్నగారు ప్రాణాలతో ఉండరు అని తల విండోకి ఆంచి కళ్ళు మూసుకుంది. రిషి పరిచయమైన రోజు నుండి ఇప్పటి వరకు జరిగిన ఒక్కొక్కటి ఆమె బ్రెయిన్లో కదలాడుతుంటే కళ్ళల్లో నీళ్లు చేరాయి తెలియకుండానే. ఈవినింగ్ కాలేజ్ అయిపోయింది. దాత్రి పూజ ఇద్దరూ బయటకొచ్చారు. మాట్లాడుకుంటూ మార్నింగ్ నుండి చెప్పకుండా దాచాం, ఇక దాయడం మంచిది కాదే, రిషికి కాల్ చెయ్యి అనింది దాత్రి. ఇక వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని రిషికి కాల్ చేసింది పూజ. రిషి, చెప్పు పూజ, ఏమైంది అన్నాడు పూజ నుండి కాల్ వస్తుంటే కాస్త కంగారుగా. అది రిషి, వైషు అంటూ మార్నింగ్ జరిగింది మొత్తం చెప్పగానే అప్పటి వరకు కూల్గా ఉన్న రిషి అతని కళ్ళు బగబగా మండే సూర్యుడి వలె మారిపోయాయి. వాట్ అంటూ గట్టిగా అరిచాడు. అతని అరుపుకి ఆ రూమ్ మొత్తం మారుమ్రోగిపోయింది. టేబుల్ మీద వస్తువులన్నీ నేలపాలయ్యాయి. అతని ఆగ్రహానికి ఫోన్లోనే దడుచుకున్నారు దాత్రి పూజ. రిషికి ఇంత కోపం వస్తుందని తెలిస్తే వైషుకి చెప్పుండేది కాదు. పూజ, అసలు అనవసరంగా తనని అగ్రహారం పంపించానేమో అనిపిస్తుంది. వాళ్ళు అలా బాధపడుతున్నారో లేదో కాల్ కట్టయింది. నెక్స్ట్ సెకండ్లో పూజ పీక రిషి పిడికిట్లో బిగిసింది. మొదటిసారి అంత కోపంగా చూస్తున్న రిషిని చూడగానే ఒక్కసారిగా ఇద్దరి ఒళ్ళు కంపించింది భయంతో. నిన్ను ఎవరు పంపించమన్నారో అంటూ గర్జించాడు. అతడి అరుపుకి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పోగయ్యారు. దీనికి ఇంతలా కోపడుతున్నాడు ఎందుకు? అయినా కోపం వస్తే వైషుని తిడతాడు కదా, పూజనెందుకు ఇలా చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా, అయోమయంగా, షాకింగ్గా చూస్తూ ఉంది దాత్రి. నన్ను క్షమించు రిషి అంటూ గొంతులో నుండి మాట రాకపోయినా లో గొంతులో అనింది పూజ. అతని పట్టుకు ఊపిరి ఆడట్లేదు ఆమెకి. ఆమె ఇబ్బందిని చూసిన దాత్రి, రిషి, అసలేం చేస్తున్నావు నువ్వు? పూజను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వదులు అంటూ బలవంతంగా విడిపిస్తున్నా అతడి బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది? వెంటనే గగన్కి కాల్ చేసింది. రిషి కోపంగా ఆఫీస్ బయటకి వస్తుండడంతో చూసిన గగన్, రోహిత్ కాలేజ్కి చేరుకున్నారు. వాళ్ళని చూసిన దాత్రికి కాస్త ధైర్యంగా అనిపించి పరుగున వెళ్ళింది. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నాడు అంటున్న రోహిత్ గగన్కి జరిగిందంతా చెప్పింది దాత్రి. దీనికి ఇంత కోపంగా ఉంటాడా? అయినా పూజం చేసిందని, అలాగే పట్టుకుంటే చస్తుందని విడిపించడానికి శత విధాలా ప్రయత్నించి చివరికి ఆమె తెల్లగుడ్లు వేస్తుండడంతో విసురుగా వదిలిపెట్టాడు. అంత విసురుగా వదిలేసరికి కింద పడిపోయింది పూజ. ఆమెకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంటే మంచినీళ్ళిచ్చింది దాత్రి. పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? అసలేమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నాకు చెప్పకుండా తనని ఎందుకు పంపించారో? ఏమవుతుందిరా? ఎన్ని రోజులు వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంచుతావు అని గట్టిగా అడిగాడు రోహిత్. షడప్, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఎవరి కోసమైతే వెళ్ళిందో అతనే లేనప్పుడు హార్ట్ వీక్ ఉన్న నా భార్య ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా అని అంటున్న రిషి మాటలకి నలుగురు ఒక్కసారిగా నిలుక్కుపోయారు. ఏం మాట్లాడుతున్నావురా? లేకపోవడం ఏంటి అన్నారు ఇద్దరు. పెద్దనాన్నకి ఏం జరిగింది రిషి అన్నారు పూజదాత్రి అంతే షాకింగ్గా. అలాగే నిలబడి ఉన్న రిషిని కదుపుతూ, ఏమైందిరా, ఎందుకలా అయిపోయావు, అసలేం జరిగిందో చెప్పు అంటూ అరిచారు. అసలు వైషుకేం జరిగిందిరా అని అడిగారు భయం భయంగా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.